మేడం నమస్తే అండి. నమస్తే. మరి ఈరోజు పుట్టపర్తిలో హ్మ్. డీఆర్‌డీఓకి సంబంధించి హ్మ్. యుద్ధ విమానాల తయారీ సంస్థ ఈరోజు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడానికి, హ్మ్. శంకుస్థాపన చేయడానికి సన్నాహాలు చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా హ్మ్. ప్రకటించడం కూడా జరిగింది. హ్మ్. ఎలా అనిపిస్తుందండి దీని మీద? కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతి వారంలో ఒక నూతన పరిశ్రమని నూతన నూతనంగా నిర్మించడానికి అనేక రకాలైన ఆహ్, కొ కొత్త రకమైన పారిశ్రామికీకరణకి, అభివృద్ధి చెందటానికి అనేక రకాలుగా కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, వీళ్ళిద్దరికీ సహకారంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మా ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఆనాడు కూటమి ప్రభుత్వం ఒకటే ప్రామిస్ చేసింది జనాలందరి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఉద్యోగ కల్పనే యువతకి ప్రాధాన్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ ఉద్యోగ కల్పన. ప పని లేని వాళ్ళకి పని కల్పించాలి అనేదే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఎందుకనంటే పారిశ్రామికంగా వృద్ధి చెందితే అనేక రకాలైన ఇప్పుడు సంక్షేమాలు అమలు చేస్తున్నాం. పారిశ్రామీకరణ చెందితే మనకి ధనం పెట్టుబడి వస్తే దాని నుంచి వచ్చే ప్రతిఫలాన్ని సంక్షేమానికి ఉపయోగించుకోవాలనేది చంద్రబాబు గారి ఆశయం. ఆ ఆశయం సఫలీకృతం అవ్వడానికి చంద్రబాబు గారు, లోకేష్ గారు ఎనలేని కృషి. ఆ కృషిని మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు పాపం చాలా ప్రయాసపడతారు. ఏదన్నా ఒక పరిశ్రమను తీసుకొచ్చాననగానే, ఇదంతటికీ నేను ముందుగానే ఈళ్ళతో మాట్లాడాను. ఇప్పుడు వచ్చారు వాళ్ళు. నేనున్నప్పుడు మాట్లాడింది. ఇప్పుడు వీళ్ళు ఎంఓయూ చేసుకుంటున్నారనేది. అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తెలుసుకోవాలి. ఎందుకనంటే అసలు నీకు మాట్లాడడమే రాదు. నువ్వొక విదేశాలు వెళ్ళింది లేదు. ఎక్కడి నుంచి ఏమి తెచ్చింది లేదు. ఉన్న వాటినన్నిటిని స్వాహా చేశావు. అసలకి పరిశ్రమలు పెట్టుకోవడానికి భూమి కూడా లేకుండా చేసిన గొప్ప ఘనుడివి జగన్మోహన్ రెడ్డి. అంటే ఎలా నువ్వు చూడొచ్చండి? ముఖ్యంగా మొన్న ఉత్తరాంధ్రలో గూగుల్ సంస్థ దాదాపు ₹1,00,00,00,000 పైచిలుకు హ్మ్. పెట్టుబడి పెట్టడానికి శంకుస్థాపన జరిగింది. అక్కడ నిర్మాణాలు కూడా జరుగుతా ఉన్నాయి. ఆ! అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్లే వచ్చింది. ఈరోజు రాష్ట్రానికి ఏ పెట్టుబడి వచ్చినా కానీ ఆ! జగన్మోహన్ రెడ్డి కృషి, జగన్మోహన్ రెడ్డి తపన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభ ఇదంతా ఉంది అని చెప్పేసి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు. హ్మ్. ఎలా చూస్తారు? అసలు క్రెడిట్ చోరీ ఆ! చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అవును కదా! 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేశావు. పరిపాలన చేస్తే 3 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఇన్ని ఎంఓయూలని చేసుకుంటే, నువ్వు 5 సంవత్సరాలు పరిపాలన చేసుకుంటే, ఒక్క ఎంఓయూ చేసుకుని ఒక పరిశ్రమను చూపిస్తే జనం ఆనందిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు, జనం నవ్వుకుంటున్నారు మీ పిచ్చి తెలివితేటలకి. మీరు ఏం మాట్లాడుతున్నారో, మీ చుట్టూ ఉన్న పరివారం ఏం మాట్లాడుతున్నారో, అంత గ్యాంబ్లింగ్ భాషలాగా ఉంది గానీ, కరెక్ట్‌గా మాట్లాడినట్లుగా అనిపించదు. తెల్లవారి లెగిస్తే ఏదో ఒక చీటింగ్ మాటలు. అది మేమే చేసాం, మేమే తెచ్చాం. బాబు తింటున్నాడు, కొడుకు తింటున్నాడు అని ప్రచారం చేస్తున్నారు. ఏం తిన్నారు? ప్రజలకి తినడం కోసం తెస్తన్నారు. అది అర్థం చేసుకోవాలి ముందు మీరు. ముందు మీరు మీ మీ అవగాహన లోపం వల్ల ఇదంతా 5 సంవత్సరాల్లో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఇక మీకు మాట్లాడే అర్హత లేదు. ఏ మేము ఇవాళ విశాఖపట్నంలో గూగుల్ వచ్చింది. 1,00,00,00,000 పెట్టుబడి. కనీసం జగన్మోహన్ రెడ్డి నీ నోటితో 1,00,00,00,000 మాట్లాడడానికి కూడా నీకు అర్హత లేదు. ఎందుకనంటే ఒక 1,00,000 ఒక 10,00,000 ఏదన్నా ఒక పరిశ్రమ తెస్తే నీకొక పరిశ్రమ ఎట్లా తేవాలి దేనికైనా అవగాహన ఉంటుంది. నీకది తెలీదు. తెచ్చారు. తెస్తే ఇవాళ దాని వలన ఎంత వృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రంలో? మన భారతదేశంలో గూగుల్ రావడం అనేది మామూలుగా కేంద్రం వాళ్ళు అడిగితే తెస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌కి గూగుల్ రావడం అనేది అది ఎంత వరం! ఎంతమందికి ఉద్యోగ కల్పన. ఆయన లోకేష్ గారి కల యువతకి ఖాళీ లేకుండా ఉద్యోగ కల్పన చేయాలని. దానికి తోడ్పాటుగా చంద్రబాబు గారు ఆయనతో పాటు అనేక రకాలైన పరిశ్రమలకి ఆయన ఎంఓయూలు చేసుకుంటూ వాళ్ళతో డీల్ చేసి మాట్లాడుతూ తన ఇప్పుడు లోకేష్ గారు తిరిగి తెస్తున్నారంటే ముందుగా వెళ్ళి చంద్రబాబు గారు ఆ ప్రపోజల్‌ని దాన్ని చేస్తున్నారు. ఆయన అవగాహన మనకు అవగాహన లోపం ఉండొచ్చు గానీ, ఆయన చాణక్యుడే గదా! అంటే ఆ! ఎలక్షన్ ముందు కూడా పాదయాత్ర చేస్తున్నప్పుడు నారా లోకేష్ గారు 20,00,000 ఉద్యోగ అవకాశాలు నేను ఖచ్చితంగా కల్పిస్తాను 5 సంవత్సరాలు అని చెప్పేసి ఆ! మాట్లాడారు. ఇప్పుడు తీసుకొస్తున్న ఈ పెట్టుబడుల విషయంలో కానీ, ఈ ప్రభుత్వ ఉద్యోగ కల్పనల విషయంలో కానీ హ్మ్. చూస్తా ఉంటే ఖచ్చితంగా 20,00,000 ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇస్తారంటారా ఉద్యోగాలు? తప్పకుండా. ఎందుకంటే గూగుల్ పరిశ్రమలోనే దాదాపు 1,00,000 మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది అని చెప్తున్నారు. హ్మ్. ఎందుకంటే పారిశ్రామికీకరణంగా బయట, లోపల కూడా. ఎందుకంటే ఒక పరిశ్రమ ఉన్న చోట అనేక ఉద్యోగాలు కల్పన చేస్తే దాని చుట్టూ కూడా ఉన్న ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది.
దాంట్లో అనేక రకాలైన చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ అనేక రకాలైన పెట్టుబడులతో చిన్న చిన్న పరిశ్రమలు స్థాపిస్తారు. దాంతో రాష్ట్రం అంతా వృద్ధి చెందుతుంది. అదే నిన్నగాక మొన్న డీఆర్‌డీఓ యుద్ధ విమానాల తయారీ అసలకి అది ప్రపంచమే కళ్ళు తెరిచి చూసేంత గొప్పది. ఎందుకనంటే యుద్ధ విమానాల తయారీ అనేది మామూలుగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో వాళ్ళకి వాళ్ళ ఇది అధీనంలో వాళ్ళ ఇదిలో ఉండే పరిశ్రమ అది. అట్లాంటిది మన ఆంధ్రప్రదేశ్‌కి దాన్ని తేవటం అనేది లోకేష్ గారి పాత్ర కృషి ఎనలేనిది. అంటే దానికి మీరు ఇంత సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. యుద్ధ విమానాల తయారీ సంస్థ మన రాష్ట్రానికి వచ్చిందంటే ప్రతి ఆంధ్రుడు గర్వపడే విషయం అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. హ్మ్. ఒకవైపు ఈ సంస్థకు సంబంధించి ఎక్కడా కూడా భూమిని అలొకేట్ చెయ్యకుండా ఆ! ఈరోజు కోటి మెట్లెక్కింది వైఎస్ఆర్‌సీపీ పార్టీ. అభినయ్ రెడ్డి అనే వైసీపీ నేత హ్మ్. ఈ భూమి ఇవ్వద్దు అని అంటూ కూడా కోటి మెట్లెక్కిన పరిస్థితి. హ్మ్. ఎలా చూస్తారండి అసలు? అంటే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రం బాగుపడకూడదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీని ఓడించారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు బాగుపడకూడదనేది వైఎస్ఆర్ పార్టీ కాన్సెప్ట్. హ్మ్. ఎందుకనంటే ఏ రకమైన అభివృద్ధిని ఎప్పుడూ చూపించలేకపోయాడు. మరి ఇవాళ లోకేష్ గారు ఇంత పెద్ద పారిశ్రామికీకరణంగా దీన్ని అభివృద్ధి చేస్తానంటే ఓర్చుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డికి చాలా కష్టమైన విషయమే. ఎందుకనంటే నేనేం చేయలేకపోయాను, నా మీద ప్రజలు పోల్చుకుంటే ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందుతంటే తర్వాత అసలుకి నా లైఫ్‌లో మా పార్టీ అనేది ఉంటుందా? లేకపోతే తుడిచిపెట్టేస్తారా? ఆ కాన్సెప్ట్‌లో వాళ్ళున్నారు. వాళ్ళని వదిలేసేయండి. పిచ్చి రకంగా పార్టీ ఇవాళ రేపో నాశనం అయిపోతుంది. వాళ్ళెళ్ళిపోతారు. ఎందుకంటే దాంట్లో ఉన్నది అంతా మొత్తం గంజాయి బ్యాచ్. వాళ్ళు రూ. 5 తీసుకొని సాయంత్రానికి ఫోనుల్లో వాళ్ళకి తోచింది పెట్టుకుంటా ఉంటారు. దాన్ని గాదు మనం చూడవలసింది. ఆంధ్ర రాష్ట్ర ప్రగతి. ఆ ప్రగతి కోసం చంద్రబాబు గారు, ఒకవైపు లోకేష్ గారు, వీళ్ళిద్దరికీ తోడుగా పవన్ కళ్యాణ్ గారు అనేక రకాలుగా ఏ పరిశ్రమనైనా, ఎవ్వరినైనా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొస్తే, ఇది పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఇందులో ఉన్న ప్రజలందరికీ పారి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి, ప్రతి ఒక్కళ్ళకి పని కల్పన. ముందు అసల ప్రతి మనిషికి పని కల్పన ఉంటే ఉచితాలు కొన్ని తీసేయొచ్చండి మా ఉద్దేశం ప్రకారం. హ్మ్. ఇది ప్రజా అవగాహనే. కొన్ని ఉచితాలను తీసేస్తే పనుంటే అసలు ఉచితం ఎందుకు? పని కల్పన లేక మాకేం చేసుకుంటే పనులు లేవండి మాకు కాబట్టి మా పిల్లల్ని, మా కుటుంబం బాగుండాలంటే ఏదో ఒకటి ఇవ్వండని ప్రభుత్వాన్ని ఆశిస్తున్నారు. ఈ రకంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే, అందరికీ పనులు జరిగితే అసలకి ఉచితాలు దాదాపు రద్దు చేయవచ్చనేది ఇది ప్రజాభిప్రాయం. మాగ్గా మేం చెప్పట్లా. ప్రజలందరికీ ఇలాంటి అవగాహనే ఉంది. దాన్ని చంద్రబాబు గారు సఫలీకృతం చేస్తారని మేము ఆశిస్తున్నాం.